హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. మొలకెత్తిన గింజలు ఏ సమయంలో తినాలి? ఈ నమ్మలేని నిజాలు మీకోసమే. మొలకెత్తిన గింజలను తింటే వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మన శరీరానికి అవసరమైన కీలకమైన పోషకాలను అందిస్తాయి. మొలకెత్తిన గింజలలో విటమిన్ ఏ, B6, సి, కే, ఫైబర్, మాంగనీస్, రైబోఫ్లోవిన్, కాపర్, థయామిన్, నియాసిన్, పాంతోథెనిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. అయితే మనలో చాలామంది మొలకెత్తిన గింజలను ఒక సమయం అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. అలా ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా ఒక నిర్దిష్ట సమయంలో తింటే మన శరీరానికి చాలా మంచిది. మొలకెత్తిన గింజలను ఉదయం సమయంలో తీసుకుంటే మంచిది. అంటే బ్రేక్ఫాస్ట్ ముందు లేదా బ్రేక్ఫాస్ట్ బదులుగా ఈ మొలకెత్తిన గింజలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే రాత్రి సమయంలో పడుకుని ఉదయం లేచేసరికి కడుపు ఖాళీగా ఉండి ఆకలి వేయటమే కాకుండా ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల మనకి ఉదయం లేవగానే శక్తి అవసరం. కాబట్టి ఉదయం మొలకెత్తిన గింజలు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన శక్తి రావటమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా బాగుంటుంది. అలా కాకుండా సాయంత్రం రాత్రి పూట సమయంలో మొలకెత్తిన గింజలు తింటే మొలకెత్తిన గింజల్లో ఉండే పదార్థాలు సరిగ్గా జీర్ణం కావు. దీంతో మనకు పోషణ సరిగ్గా లభించదు. కనుక వాటిని ఉదయాన్నే తినటం అలవాటుగా చేసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. చాలామంది సాయంత్రం సమయంలో అంటే 6 లేదా 7 గంటల సమయంలో తింటూ ఉంటారు. అలా తినటం కన్నా ఉదయం తినటమే బెటర్. ఒకవేళ ఉదయం తినటం కుదరకపోతే మధ్యాహ్న సమయంలో తినవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ వ్యాధి ఉన్నవారు మొలకెత్తిన విత్తనాలు తింటే చాలా మంచిది. చైనీస్ వైద్య విధానంలో కూడా మొలకలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటిని తరచుగా తీసుకుంటే శరీరం శుద్ధి అయ్యి చైతన్యవంతం అయ్యి నిత్య యవ్వనంతో ఉండవచ్చని చైనీస్ వైద్య విధానం చెబుతుంది. గింజలను మొలకెత్తించినప్పుడు వాటిలో పోషక విలువలు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా గోధుమలు, శనగలు, పెసలు, బొబ్బర్లు, వేరుశెనగ, మినుములు, బఠానీ వంటివి మొలకలుగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజల్లో జీర్ణక్రియ బాగా జరగటానికి సహాయపడే ఎంజైమ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ ఎంజైమ్స్ ప్రోటీన్స్ శరీరానికి ఉపయోగపడే విధంగా అమైనో ఆమ్లాన్ని, పిండి పదార్థాన్ని గ్లూకోజ్గా తయారు చేస్తాయి. మొలకల్లో ఉండే విటమిన్ కే రక్తం గడ్డగట్టడానికి మరియు కాలేయం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. మొలకలు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. వీటిలో కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి ఉండవు. మొలకలకు క్షారగుణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి శరీరంలో కణాల ఆరోగ్యానికి సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలు మొలకలు తింటే పుట్టబోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. గింజలు మొలకెత్తేటప్పుడు విటమిన్ ఏ 2 రెట్లు, విటమిన్ బిసిలు 5 నుంచి 10 రెట్లు అధికంగా లభ్యమవుతాయి. మొలకెత్తిన గింజలను అలానే తినవచ్చు లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినవచ్చు. మొలకెత్తిన గింజలలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర తురుము, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నిమ్మరసం బాగా కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వేగించకుండా, ఉడికించకుండా పచ్చిగా ఉన్న మొలకలు తినటం వలన వాటిలో ఉన్న పోషకాలు అన్నీ శరీరానికి అందుతాయి. అయితే మొలకలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మనకు అవసరమైన గింజలను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టాలి. నానిన గింజల్లో నీటిని వంపేసి ఒక పలుచటి వస్త్రంలో పోసి మూట కట్టి పక్కన పెట్టాలి. ఒక రోజంతా అలా ఉంచేయాలి. మరుసటి రోజుకు గింజలన్నీ చక్కగా మొలకెత్తి ఉంటాయి. మొలకెత్తిన గింజలు ఫ్రిడ్జ్లో 3 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. పెసర మొలకలను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మంచిది. మొలకెత్తిన గింజలు తాజాగా ఉన్నప్పుడే తీసుకోవాలి. నిల్వ చేస్తే ఫంగస్, బ్యాక్టీరియా చేరుతుంది. ఫలితంగా వాంతులు, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. మొలకలను బాగా నమిలి తినాలి. మొలకలను పచ్చిగా తీసుకుంటే కొంతమందికి గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ సమస్య ఉన్నవారు ఆవిరి మీద ఉడికించుకొని తినాలి. గ్యాస్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చిగా తినకూడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మొలకలను
ఏ సమయంలో తినాలో మీరు కూడా ఉదయం సమయంలో మొలకలు తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి. మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.